ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పండు మిరపకాయలతో చేసుకొని ఈ టమాటా పచ్చడి తీపి, కారము, పులుపు రుచులతో ఎంతో రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోనూ, దోశ, ఇడ్లీలో బాగా సరిపోతుంది. ఒక అరకిలో పండు మిరపకాయలు తొడాలు ఒలిచి స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీలో 2 గరిటెల ఆయిల్ వేసి పండు మిరపకాయలు సన్నసగన పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. 1 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరినాక ముచ్చికలు తీసి 4 భాగాలుగా కట్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి 1 గరిటె ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసి బాగా నీరు పోయేదాకా ఉడికించి, ఆ ఉడికిన మిశ్రమంలోను 100 గ్రాముల చింతపండు పెట్టి స్టవ్ కట్టేయాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని పెద్ద సైజు 3 చిన్నుల్లిపాయలు పొట్టు తీసి ఒలిసి, మామిడి అల్లం 1 ఇంచు తీసుకొని జార్లో వేసి, వేపిన పండు మిరపకాయలు 1 గిద్ద కల్లుప్పు వేసి మిక్సీ వేసి గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్లో టమాటా, చింతపండు గుజ్జు కూడా వేసి మిక్సీ పట్టి పండు మిరపకాయల గుజ్జు, టమాటా గుజ్జు కలిపి, బెల్లం 1 అరకిలో కలిపి స్టవ్ మీద బాండీ పెట్టి 3 గరిటెలు మెంతులు సువాసన వచ్చేదాకా వేపి పౌడర్ వేసి ఆ గుజ్జులో కలపాలి. ఒక్కొక్కళ్ళు ఇష్టమైతే బెల్లం వేసుకుంటారు, లేకపోతే వేసుకోరు, ఆపరనే ఉంచుకుంటారు. ఆ కలిపిన మిశ్రమాన్ని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం కొంచెం పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు చిన్నులపాయ రెబ్బ దంచి వేసుకుంటే కమ్మని సువాసనతో పండు మిరపకాయ టమాటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.